హరే శ్రీనివాస అండి. అందరికీ కూడా నేను శ్రీవారి సేవ చేయాలని కానీ, చేస్తాను కానీ ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా సేవ చేసే భాగ్యం ఆ శ్రీనివాసుడు నాకు కల్పించినందుకు నేను నా జన్మ ధన్యం అనుకుంటున్నాను. అయితే సేవ చేసే భాగంలో ఒకరోజు మేము సేవకి బయలుదేరాము. బయలుదేరితే అక్కడ ఒక పెద్దావిడ ఇక్కడ దగ్గరలో నాగతీర్థం అనే ఒక శివాలయం ఉంది అని చెప్పేసి అన్నారు. అనకుందే తర్వాయి సేవకెళ్ళే సమయంలో ఇంకా 10 నిమిషాలు టైం ఉందనంగా మేము గబగబా మా సేవలో వారి ఇద్దరు, నేను ముగ్గురం కలిసి అలా నాగతీర్థం దగ్గరికి వెళ్ళామండి. ఎంత అందంగా ఉందంటే కొండల మధ్య అంటారు కదా, స్వామివారి కొండపైన ప్రతిదీ అద్భుతమే. ఆయన రప్పించుకోవాలంటే ఎలా అయినా రప్పించుకుంటారు అనేది పెద్దలన్నారు. అది నా విషయంలో నిజమైనది. ఎంత అందంగా అంటే రాళ్ళు రప్పలు ఉన్నా కానీ గోవింద ఆ నామం ఎంత నామ అమృతంలా ఉందండి. ఆ నామంతో మాకు రాళ్ళు కూడా కుచ్చుకోలేదు. అలా వెళ్ళి తీర్థం తీసుకొని వచ్చేసాం.